హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తయారు చేయబోతున్నాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఎంత కాంపాక్ట్గా ఉందో. అండ్ 4 స్విచ్చెస్ ఉంటాయి, ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అండ్ కాలర్కి తగిలించుకునే హ్యాంగర్ ఉంటుంది, అండ్ లైట్ పెట్టుకుంటుంది. ఎప్పుడైతే కాలర్కి తగిలించుకుని 2 ఇయర్ ఫోన్స్ మన ఇయర్లో పెట్టుకుని ఇలా మ్యూజిక్ వినడమే. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓల్డ్ బ్లూటూత్ మాడ్యూల్ అయితే కావాలి. ఇది నేను స్క్రాప్ స్టోర్ నుంచి 20 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. అండ్ దీని కనెక్షన్ చూపిస్తాను చూడండి. ఇదైతే బ్యాటరీ కనెక్షన్. గైస్, ఇదైతే స్విచ్ కనెక్షన్స్. అక్కడ అడిషనల్గా 3 వైర్స్ అనేది సాల్డరింగ్ చేయాలి. అండ్ మనకి తెలిసిందే అవైతే ఇయర్ ఫోన్స్ కనెక్షన్స్. అండ్ దీనికి బిల్ట్గా అయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3 స్విచ్చెస్ ఉన్నాయి. అండ్ 3 స్విచ్చెస్ నేను యూజ్ చేయట్లేదు. ఒకటేమో ఫోన్కి, ఒకటేమో వాల్యూమ్ ప్లస్కి, వాల్యూమ్ మైనస్కి, అవి అయితే యూజ్ చేస్తాను. అండ్ 2 స్విచ్చెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, వాల్యూమ్ బటన్స్కి. ఇవి నేను స్విచ్చెస్కి కామన్ గ్రౌండ్ అయితే కలిపేసాను. 3 వైర్స్ వస్తాయి. అండ్ 4 వైర్స్ ఎందుకని గ్రౌండే కదని కామన్ గ్రౌండ్ అయితే కలిపేసాను. అండ్ ఈ స్విచ్చెస్కి ఏమో పవర్ ఆన్ ఆఫ్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అదైనా యూస్ చేయొచ్చు, ఎందుకంటే నేను రెడ్ స్విచ్ ఉంది కాబట్టి నేను పవర్ ఆన్ ఆఫ్ అయితే పెట్టుకున్నాను. అండ్ బేస్ కోసం పీవీసీ పైప్ని అయితే తీసుకోండి. అండ్ సర్కిల్ ఫామ్లో అయితే కట్ చేయాలి దాన్ని. అంటే అది క్లియర్గా వస్తుందని నేను చిన్న జుగాడు అయితే తీసాను. అని చూడొచ్చు, ఈ విధంగా అయితే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే డైనమిక్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను, కొంచెం బాగుంటుందని. అండ్ కట్ చేసుకుని ఫినిషింగ్ అయితే బాగా చేయండి ఫ్రెండ్స్. ఇది శాండ్ పేపర్తో అయితే రఫ్ చేసుకోండి, కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. అండ్ ఇది మన గ్యాస్ స్టవ్ మీద హీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, పైప్ని అనేసి. ఎందుకంటే అది ఎల్ షేప్లో రావాలి, డైనమిక్ షేప్లో రావాలి. అది అందుకని హీట్ చేయండి. గైస్, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నేను ఒక మైక్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. దీనికి డెడికేటెడ్గా వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ పెడతాను ఆ వీడియో లింక్. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా బాగుంటుంది ఆ వీడియో. అండ్ పీసీ షీట్ని అయితే రెడీ చేసుకోవాలి బేస్ కోసం. అంటే సైడ్ కింద పైన క్యాప్స్ పెట్టి క్లోజ్ చేయాలి. అండ్ చూడొచ్చు, నేనైతే రేడియస్ అయితే తీసుకుంటున్నాను, డయామీటర్ అనేసి. అండ్ ఈ విధంగా తీసుకుని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి, నేను కట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ పీస్ వచ్చేసి కింద బేస్లా ఉంటుంది. సూపర్ గ్లూతో కానీ హాట్ గ్లూతో కానీ అతికిచ్చేయాలి. సూపర్ గ్లూతోనే అతికించండి ఫ్రెండ్స్. ఫస్ట్ సూపర్ గ్లూతో అతికిచ్చి తర్వాత హాట్ గ్లూ వేయండి దానిపైన. ఇంకా ఓడకుండా ఉంటుంది గట్టిగాని. అండ్ గ్యాప్లో అయితే నా వేలు అయితే తెగిపోయింది ఫ్రెండ్స్. గైస్, అది ఎందుకు తెగిందంటే నేను ఫినిషింగ్ చేస్తున్నప్పుడు బ్లేడ్తో అయితే చుట్టూరు పీసీ షీట్స్ అయితే తీసాను, దానివల్ల అయితే తెగింది. అండ్ మీరైతే కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు, మన బ్లూటూత్ మాడ్యూల్ అయితే ఈ విధంగా ప్లేస్ అవుతుంది. ఏదైతే మన ఛార్జింగ్ పోర్ట్ ఉందో దానికైతే హోల్ అయితే చేసుకోవాలి. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేశాను. 3.7 వోల్ట్స్ బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది. అండ్ జిఎండి అని ఉంటుంది అక్కడ మైనస్, అండ్ విసిసి అని ఉంటుంది అక్కడ ప్లస్. ఆ 2 వైర్స్ అక్కడ సాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు, ఈ విధంగా అయితే సాల్డరింగ్ చేయండి, పర్ఫెక్ట్గా చేయండి ఫ్రెండ్స్, ఊడకుండానే. ఊడితే మళ్ళీ ఇబ్బంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైతే మనం రెడ్ వైర్ పెట్టామో అది మైనస్, అది పుషప్ స్విచ్కి కామన్ వైర్ యాడ్ చేయం కదా, అక్కడైతే పెట్టాలి. అండ్ ఎల్లో అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ పుషప్ స్విచ్కి ఎడిషనల్గా 2 వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అటు ఇటుని అక్కడైతే సాల్డరింగ్ చేయాలి. అండ్ అది పవర్ గ్రౌండ్ ఫ్రెండ్స్ మధ్యలోది. అండ్ చివరి 2 ఉన్నాయి కదా పవర్ ఆన్ ఆఫ్. అండ్ అక్కడైతే సాల్డరింగ్ చేసుకోవాలి కేర్ఫుల్గాని. 3 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే సాల్డరింగ్ చేశాను, మీకు చూపించట్లేదు ఫ్రెండ్స్.
ఎందుకంటే వీడియో ఎక్కువ ల్యాగ్ అవుతుంది అనేసి. అని చూడొచ్చు పై క్యాప్ మీద అయితే 6 వైర్స్ అయితే సోల్డరింగ్ హోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే వైర్స్ అనేది బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్, అందుకని. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే సోల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్, పుష్ స్విచ్చెస్కి. అండ్ సూపర్ గ్లూతో అతికిచ్చేయండి, అవి ఊడిపోకుండాని జాగ్రత్తగా అతికించండి ఫ్రెండ్స్. ఆ సూపర్ గ్లూ ఆ స్విచ్లోకి వెళ్తే ఇంకా స్విచ్ పనిచేయదు, మళ్ళీ ఇంకో స్విచ్ రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఏవైతే మన ఇయర్ ఫోన్స్ వైర్స్ ఉన్నాయి కదా, అవి పైన బాటంలో టూ హోల్స్ అయితే వేసుకుని అక్కడైతే ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఆ 2 ఇయర్ ఫోన్స్ అనేది. అక్కడ నుంచి అయితే ఇన్సర్ట్ చేసి మనం మెయిన్ మదర్ బోర్డు ఉంది కదా, అక్కడైతే సోల్డరింగ్ చేసేయాలి ఆ వైర్స్ అనేది. ఇంకా చూడొచ్చు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇక్కడైతే సోల్డరింగ్ చేయాలి. అండ్ చూడొచ్చు ఎల్లో ప్లస్ మైనస్ అని ఉంటుంది, అక్కడ లెఫ్ట్ ఇయర్ ఫోన్ అయితే చేయాలి ప్లస్ మైనస్ అని. అండ్ ఆర్ ప్లస్ మైనస్ ఉంటుంది, అక్కడ రైట్ ఇయర్ ఫోన్ అయితే సోల్డరింగ్ చేయాలి. నేను చూడొచ్చు, నేను సోల్డరింగ్ చేస్తాను, ఎందుకంటే మీకు చూపించట్లేదు, ల్యాగ్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో, అందుకనేసి. చూడొచ్చు కింద బేస్ మీద మదర్ బోర్డ్ అయితే సోల్డరింగ్ హాట్ గ్లూతో అతికిచ్చేయండి. అండ్ బాగా అతికించండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ పోర్టు సరిగ్గా ఉండేలాగా. అండ్ పైన స్విచ్చెస్ కూడా హాట్ గ్లూ వేసి అతికిచ్చేయండి. అని చూడొచ్చు నేను కింద హోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, అది ఇండికేషన్కి. ఫినిషింగ్ అయితే నేను అంతలోకి బ్లాక్ పెయింట్ వేసాను ఫ్రెండ్స్. నేను ఫ్యూచర్లో ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను, అప్పుడు జీన్స్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయితే ఫినిషింగ్ చేద్దాం, లేదంటే ఇలాంటి ఆల్టర్నేట్ ఇంకోటి తయారు చేద్దాం. అంటే ఇది కొంచెం పెద్దగా ఉంది, కొంచెం చిన్న బ్యాటరీ యూజ్ చేసి తిన్నగా అయితే తయారు చేస్తాను నెక్స్ట్ వీడియోలోని, ఫ్యూచర్ వీడియోలో. అని చూడొచ్చు ఇండికేషన్ అయితే వస్తుంది. పైన ఎండ్ క్యాప్ని కూడా ఫెవిక్విక్తో క్లోజ్ చేయండి. అని చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తాను. అంటే ఏదైతే మన ఛార్జింగ్ కేబుల్ ఉందో అక్కడ ఛార్జింగ్ పోర్ట్లో ఫీమేల్ పోర్ట్లో ఇన్సర్ట్ చేయండి. అండ్ ఒక లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు రెడ్ లైట్ అయితే గ్లో అవుతుంది, ఇప్పుడైతే ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ మన బ్యాటరీ అనేది. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ మన వీడియోలు అందరినీ లైక్ చేయండి. అండ్ బ్లాక్ పెయింట్ వేసాను ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టయితే వేసాను బ్లాక్ పెయింట్ అనేసి, ఎందుకంటే బ్రష్ లేదు. అండ్ ఫోన్ కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. నియర్ బై డివైజెస్లో చూడండి ఏమన్నా డివైజెస్ అంటే దానికైతే కనెక్ట్ చేయండి. అండ్ చూడొచ్చు కనెక్ట్ అయింది. అండ్ మనం మైక్ చేసాం ఫ్రెండ్స్, అది ఐకాన్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను, ఈ లింక్ చూడండి. ఆ మైక్తో అయితే ఇయర్ ఫోన్స్ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు ఆడియో అయితే వస్తుంది. ఈ ఆడియోలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైతే మన ఛానల్ని లైక్ చేయలేదు ప్లీజ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, అండ్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కనిపిస్తాను ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.